హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లాక్స్లెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 30th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దాట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. వార్తలలో తరచుగా ప్రస్తావించబడే Cas9 ప్రోటీన్ ఏమిటి? ఈ Cas9 ప్రోటీన్ గురించి క్రిస్పర్ Cas9 టెక్నాలజీ గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాము. యాక్చువల్గా ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. దీనిలో మనకి 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ క్రిస్పర్ Cas9 అంటే ఏంటండి? ఇది ఒక మాలిక్యులర్ సిజర్. ఏదైతే జీన్ ఎడిటింగ్కి మనము ఉపయోగించబడే వన్ ఆఫ్ ద టూల్స్లో క్రిస్పర్ Cas9 అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ టూల్ అండి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి మ్యాచ్ అవుతుంది? ఏ చూడండి, జన్యు సవరణలో ఉపయోగించే మాలిక్యులర్ కత్తెర. బి, రోగులలో వ్యాధి కారకాలను ఖచ్చితంగా గుర్తించడంలో ఉపయోగించే బయోసెన్సార్. మొక్కలలో తెగులు నిరోధకతను కలిగించే జన్యువు. డి, జన్యుపరంగా మార్పు చెందిన పంటలలో సంశ్లేషణ చేయబడిన కలుపు సంహారక పదార్థం. యాక్చువల్గా ఈ Cas9 అనేది మాలిక్యులర్ సిజర్ అని చెప్పుకున్నాం. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, తాలిబాన్లతో తగ్గుతున్న దూరం. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఇండో ఆఫ్ఘన్ రిలేషన్స్కి సంబంధించి, అలానే తాలిబాన్ రెజీమ్లో భారతదేశం ఏ విధంగా ఇప్పుడు తన మైత్రిని ఆఫ్ఘనిస్తాన్తో కొనసాగిస్తుంది అండ్ దీనికి సంబంధించిన జియో పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, సంతకాలే గాని సరఫరాలు ఉండవు. భారత రక్షణ రంగ ప్రాజెక్టులు చాలా ఆలస్యం అవుతున్నాయని, సంతకాలే తప్ప సరఫరాలకి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు. ఇది మనకి డిఫెన్స్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు సై. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం పాకిస్తాన్ నుంచి ఏ విధంగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంని ఫేస్ చేస్తుంది అని వివిధ దేశాలలో పర్యటిస్తున్న భారత ప్రతినిధుల బృందం వెల్లడిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎస్పెషల్లీ డిప్లొమాటిక్ రిలేషన్స్ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, మణిపూర్లో భారతీయ రైల్వే ఘనత, ప్రపంచంలోనే ఎత్తైన వంతెన పూర్తి. ఈ ఆర్టికల్ జిరిబామ్ ఇంఫాల్ రైల్వే లైన్ గురించి, అలానే వరల్డ్స్ టాలెస్ట్ పైర్ రైల్వే బ్రిడ్జ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎకానమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, ఇజ్రాయెల్ కాంతి ఖడ్గం. ఈ ఆర్టికల్ ఇటీవలి యుద్ధాలలో ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న DEW డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ లేదా లేజర్ వెపన్స్ అంటామండి. సో వీటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తుంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ దీనితో పాటు భారతదేశం డెవలప్ చేస్తున్న DEW వెపన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సిక్స్త్ వన్, RBI వార్షిక నివేదిక. సో ఇది మనకి ఎకానమీ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ రీసెంట్గా RBI కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న డివిడెండ్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇవి ఎకానమీ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, తాలిబాన్లతో తగ్గుతున్న దూరం. ఈ ఆర్టికల్ ఇండో ఆఫ్ఘన్ రిలేషన్స్ గురించి, అలానే ఇటీవలి కాలంలో సౌత్ ఏషియన్ జియో పాలిటిక్స్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయో దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా ఇండో ఆఫ్ఘన్ రిలేషన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్లో డెమోక్రటిక్ గవర్నమెంట్, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంటే భారతదేశం ఒక విధంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. అండ్ తాలిబాన్ రెజిమ్ ఉన్నప్పుడు ఒక విధమైన రిలేషన్షిప్ ఉంటుంది. తాలిబాన్స్తో భారతదేశం కొంత దూరంగా వైఖరి వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయ దౌత్యంలో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. సో ఇండో ఆఫ్ఘన్ రిలేషన్స్ని మరింత అభివృద్ధి చేయడానికి మరియు ఇరు దేశాల మధ్య ఉండే అభిప్రాయ భేదాలు తొలగించడానికి ఈ మధ్య బోత్ భారత్ మరియు తాలిబాన్లు రెండు వైపులా కూడా కృషి చేస్తున్నారు. ఒకప్పుడు తాలిబాన్లను దూరంగా పెట్టిన భారత్ భౌగోళిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వాళ్ళకి దగ్గరవుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన కీ పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. 2021లో తాలిబాన్ సెకండ్ రెజిమ్ ఆఫ్ఘనిస్తాన్లో ప్రారంభమైన తర్వాత భారతదేశం ఆ దేశంతో దౌత్య సంబంధాలను కట్ చేసుకుంటూ భారత రాయబార కార్యాలయాన్ని అక్కడ మూసివేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు అభివృద్ధి చెందే విధంగా అడుగులు పడ్డాయి.
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ఫస్ట్ గవర్నమెంట్ అంటే 1996 నుంచి 2001 సమయంలో కూడా పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య చాలా బలమైన సంబంధాలు ఉండేవి. ఎందుకంటే ఈ తాలిబాన్లకి అప్పట్లో షెల్టర్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వారికి అవసరమైన ఆయుధ సామాగ్రి మరియు ఆర్థిక బలాన్ని పాకిస్తాన్ అందిస్తూ ఉండేది. ఇదే సమయంలో భారతదేశం తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించకుండా దూరం పెట్టడం జరిగింది. అయితే తాలిబాన్ నాయకత్వంతో ఇబ్బందులు ఉన్నా కూడా 2 దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్కు అందిస్తున్న మానవతా సాయాన్ని భారతదేశం ఆపలేదు. 2001 నుంచి 2021 మధ్య ఆ దేశంలో భారత్ దాదాపు $300 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఎన్నో ఆసుపత్రులు, రహదారులు నిర్మించింది. ప్రస్తుత కాబూల్ నదిపై నిర్మిస్తున్న షహతూత్ ప్రాజెక్టుకు భారత్ నిధులు అందిస్తుంది. ఇది పూర్తయితే దాదాపు 4000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరు, 20 లక్షల మందికి తాగునీరు అందించనుంది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆఫ్ఘన్కు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను మానవతా సాయం కింద పంపింది. అదేవిధంగా ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవులోనూ ఆఫ్ఘనిస్తాన్ను భాగస్వామి చేయాలి అని ఇండియా భావిస్తుంది. అండ్ దౌత్య సంబంధాలను మెరుగుపరచడం కోసం 2022 జూన్లో కాబూల్లో రాయబార కార్యాలయాన్ని కూడా తెరిచింది. తాజాగా ఆఫ్ఘన్ వాసులకు వీసాల మంజూరు కూడా ప్రారంభమైంది. సో ఈ విధంగా ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య రిలేషన్స్ అనేవి నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. యాక్చువల్గా ఇండో ఆఫ్ఘన్ రిలేషన్స్ అనేవి 5 పిల్లర్స్ మీద బలంగా డిపెండ్ అయి ఉన్నాయి. ఫస్ట్ వన్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్. మనము ఆఫ్ఘనిస్తాన్కి వీట్ సప్లై అనేది చేస్తూ ఉంటాము. అలానే ద ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, ఏ 400 బెడ్ హాస్పిటల్ దట్ కేటర్స్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. ఆఫ్ఘనిస్తాన్లో చిన్నపిల్లల ఆరోగ్యం కోసం మనము ద ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అనే ఒక హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారతదేశం చాలా పెట్టుబడులు పెట్టింది. రోడ్ అండ్ పవర్ ప్రాజెక్ట్స్తో పాటు ఇండో ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్, సల్మా డ్యామ్ అండ్ న్యూ ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ నిర్మాణానికి భారతదేశం చాలా సాయం చేసింది. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడము అండ్ హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని చేపట్టడం కూడా చేసింది. కనెక్టివిటీ కోసం ముఖ్యంగా చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్ అనేది ఇరాన్లో చేపడుతున్నా కూడా దానికి మేజర్ రీజన్ ఏంటండి, భారత భూభాగం నుంచి డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే POK అనేది పాకిస్తాన్ అధీనంలో ఉంది. కాబట్టి ఇరు దేశాల మధ్య కనెక్టివిటీని పెంచడం కోసం చాబహార్ పోర్టుని ఇరాన్లో నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కోసం కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్స్, ముఖ్యంగా అనేక స్కాలర్షిప్స్ని విద్యార్థులకు అందించడము, కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం కూడా భారతదేశం సహాయం చేస్తూ ఉంది. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్లో భారతదేశం ఎంతో కృషి చేసింది. అయితే ఇప్పుడు తాలిబాన్ రెజిమ్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో కొన్నిటిని నిలిపివేసినా కూడా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ మాత్రం భారతదేశం నిలిపివేయలేదు. ఇప్పుడు తాలిబాన్ మరియు భారత్ మధ్య సంబంధాలు మెరుగవుతున్న నేపథ్యంలో మరింత డెవలప్మెంటల్ పార్ట్నర్షిప్ ఇరు దేశాల మధ్య చూడవచ్చు. అయితే భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు బలపడితే ఎక్కువగా ఇబ్బంది పడేది పాకిస్తానే. కాబట్టి 2 దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆపరేషన్ సింధూర్ని ఒక వేదికగా ఉపయోగించుకోవాలనుకుంది. భారత క్షిపణులు ఆఫ్ఘాన్ భూభాగాన్ని తాకాయి అని తప్పుడు ప్రచారాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చింది. అయితే తాలిబాన్లు దీనిని వ్యతిరేకించారు. దానితో పాటు పహల్గామ్ ఉగ్రదాడిని కూడా వాళ్ళు ఖండించడం జరిగింది. దీనితో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రితో జయశంకర్ ఫోన్లో మాట్లాడి పాక్ ప్రచారాన్ని తిప్పికొట్టినందుకు తాలిబాన్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇవన్నీ కూడా ఇండో ఆఫ్ఘనిస్తాన్ గ్రోయింగ్ రిలేషన్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మీద చైనా కూడా తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలనుకుంటుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క కీలకమైన ఖనిజాల మీద చైనా కన్నుపడింది. అందుకే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా చేరడానికి ఆహ్వానం పలికింది. ఇప్పుడు మారుతున్న ఈ జియో పొలిటికల్ ఈక్వేషన్స్ని భారతదేశం నిశితంగా పరిశీలిస్తుంది. అందుకే తాలిబాన్లకి దగ్గర అవుతూ ఇండో ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ని అభివృద్ధి చేయడం కోసము మరియు ఈ అభిప్రాయ భేదాలను తొలగించి మరింత హైట్స్కి ఈ రిలేషన్స్ని తీసుకువెళ్ళడానికి ఇరువైపులా కృషి జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సంతకాలే గాని సరఫరాలు ఉండవు, ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు, రాజ్నాథ్ సమక్షంలో వాయుసేనాధిపతి వ్యాఖ్యలు. భారతదేశానికి సంబంధించిన రక్షణ ప్రాజెక్టులు అనేవి తీవ్ర జాప్యానికి గురవుతున్నాయి.
ముఖ్యంగా సంతకాలకే పరిమితం అవుతూ ఈ ప్రాజెక్టుల యొక్క ఫైనల్ డెలివరీ వచ్చేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది అని ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతకాలు జరుగుతున్నాయి కానీ సరఫరాలు మాత్రం మొదలు కావని అని అన్నారు. గురువారం ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం డిఫెన్స్ టెక్నాలజీలో మేడ్ ఇన్ ఇండియా అంటూ ముందుకు వెళ్తున్నా కూడా కొన్నిసార్లు ప్రాజెక్టులు చాలా ఆలస్యం అవుతున్నాయని, మనకి తేజాస్ MK1 చాలా ఆలస్యమైంది, అదేవిధంగా తేజాస్ MK2 ప్రోటోటైప్ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. అండ్ ఇప్పుడు ఆమ్కా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని మనము తయారు చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము. అయితే ఇవి ఎప్పటికీ అందుబాటులోకి వస్తాయనేది కూడా ఒక సందేహంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే యుద్ధరంగం వేగంగా మారిపోతుంది అని, శాస్త్ర సాంకేతికత అనేది ఈ డిఫెన్స్ టెక్నాలజీలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది కాబట్టి భారతదేశం ఈ జాప్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అలానే సైన్యము మరియు పరిశ్రమలకి మధ్య విశ్వాసం మరింత పెరగాలి అని ఆయన వ్యాఖ్యానించారు. అలానే ఆమ్కా ప్రాజెక్టులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా ఆయన స్వాగతిస్తూ ఇది చాలా మంచి నిర్ణయం అని కొనియాడారు. అండ్ ఇదే సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అండి. స్వదేశీ తయారీ POK గురించి ప్రస్తావించారు. భౌగోళికంగా విడిపోయిన POK ప్రజలు రాజకీయంగా ఏదో ఒక రోజు భారత్లో ఏకమవుతారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. POK దానంతట అదే తిరిగి వస్తుంది అని ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా బిగ్ స్టేట్మెంట్ అండి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద మన దేశ రక్షణ మంత్రి గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం చాలా చాలా కీలకం. అండ్ భారతదేశం భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ POKని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఇక్కడ చాలా కీలకంగా ముందడుగులు వేస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ, గ్రేట్ ఇండియా మా సంకల్పం, అక్కడ కొందరు మాత్రమే తప్పుదారి పట్టారు, మనం ఏమైనా చేయగలిగే వాళ్ళం, అయితే శక్తితో పాటు సంయమనం కూడా ముఖ్యం. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ భద్రతకు మేక్ ఇన్ ఇండియా ముఖ్యమని రుజువైంది అని ఆయన వ్యాఖ్యానించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు సై, ప్రపంచ దేశాల బాసట, భారత ప్రతినిధి బృందాల పర్యటనల్లో మద్దతు. ఈ ఆర్టికల్లో భారతదేశం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చేస్తున్న స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని అంతర్జాతీయంగా బహిర్గతం చేయడానికి మరియు ఉగ్రవాద నిర్మూలనకై అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల యొక్క మద్దతు కూడగట్టడానికి భారత ప్రతినిధుల బృందం విదేశాలలో పర్యటిస్తూ వారికి వివరిస్తూ ఉంది. విదేశీ ప్రతినిధులు కూడా భారతదేశానికి బాసటగా నిలవడానికి ముందుకొస్తున్నారు. ఇక్కడ చూడండి, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు ప్రపంచ దేశాలు సై అంటున్నాయి. ఈ విషయంలో భారత్కు బాసటగా నిలుస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిని దాదాపు 2 డజన్ల మంది రాయబారులు ఖండించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని, ఐక్యంగా అంతర్జాతీయ స్థాయిలో దానిని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అని వారు నొక్కి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు, ఉగ్రవాదం పట్ల పాకిస్తాన్ అనుసరిస్తున్న తీరును ఎండగట్టేందుకు పలు దేశాలలో పర్యటిస్తున్న భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు గురువారం ఆయా దేశాలలో పలువురిని కలిశాయి. ఉగ్రవాదంపై భారత్ పోరాడుతున్న తీరును వారికి వివరించి మద్దతు కోరాయి. ఈ విధంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, అలానే దాని యొక్క విజయాన్ని, ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల మద్దతుని ఇప్పుడు భారతదేశం కోరుతూ ఉంది. అందుకే ఈ అఖిలపక్ష ప్రతినిధి బృందాలని వివిధ దేశాలకు పంపిస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మా సైన్యం మేల్కొనే లోపే భారత్ దాడి చేసింది, ఆపరేషన్ సింధూర్పై పాక్ ప్రధాని వ్యాఖ్య. ఇప్పటి వరకు మా రక్షణ వ్యవస్థలను డెస్ట్రాయ్ చేసి భారత క్షిపణులు పాకిస్తాన్ భూభాగాన్ని తాకలేదు అని బొకాయించిన పాకిస్తాన్ మొట్టమొదటిసారిగా ఇక్కడ ఒప్పుకోవడం జరిగింది. భారత సైన్యం మేము మేల్కొనేలోపై దాడి చేసింది, మా ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేసింది అని సాక్షాత్తు పాక్ ప్రధాని వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు. తమ సైన్యం మేల్కొనేలోపే పాకిస్తాన్లోని కీలక సైనిక స్థావరాలు లక్ష్యంగా బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ మెరుపు దాడులు చేసింది అని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. వాస్తవానికి మే 10 తెల్లవారుజామున భారత్పై దాడులు చేసేందుకు తమ సైన్యం సిద్ధమైంది అని, అయితే అంతలోపే భారత క్షిపణులు తమ స్థావరాలపై విరుచుకుపడ్డాయి అని తెలిపారు. మా ప్రణాళిక అమలుకు కొన్ని గంటల ముందే భారత్ విరుచుకుపడింది, రావిల్పిండి ఎయిర్పోర్టు సహా అనేక కీలక ప్రాంతాలపై దాడులు చేసింది అని అజర్బైజాన్ పర్యటనలో షహబాజ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణకు ఆర్మీ చీఫ్ మునీర్ సలహా ఇచ్చారు అని,
ఈ ఘర్షణ మరింత తీవ్రం కాకూడదనే ఉద్దేశంతో తాను కూడా అందుకు అంగీకరించానని చెప్పారు. సో ఈ విధంగా పాకిస్తాన్ మొట్టమొదటిసారిగా ఆపరేషన్ సింధూర్ మీద కొన్ని నిజాలను ఒప్పుకోవడం మనం ఇక్కడ చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మణిపూర్లో భారతీయ రైల్వే ఘనత, ప్రపంచంలోనే ఎత్తైన వంతెన పూర్తి. ఈ ఆర్టికల్ జిరిబామ్ ఇంఫాల్ రైల్వే లైన్ గురించి అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే సేవలను మెరుగుపరచడంలో భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. మణిపూర్లో ఇటు రవాణాకు అటు వ్యూహాత్మకంగానూ ఉపయోగపడే వంతెన 164 నోని బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసింది. 141 మీటర్లు ఎత్తు ఉండే ఈ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. ఈ నిర్మాణంతో ఈశాన్య సరిహద్దు రైల్వే సరికొత్త మైలురాయిని అధిగమించింది. వంతెన మొత్తం 8 భాగాలుగా ఉండగా చివరి భాగాన్ని విజయవంతంగా ఏర్పాటు చేయడం ద్వారా నిర్మాణం పూర్తయినట్లు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇంజనీరింగ్ అద్భుతమైన ఈ వంతెన మణిపూర్ ప్రాంత రవాణా నెట్వర్క్కు కీలకమైనదిగా చెప్పవచ్చు. 111 కిలోమీటర్ల జిరిబామ్ ఇంఫాల్ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వంతెనకు ప్రత్యేక గుర్తింపునిచ్చేవి దీనికి ఏర్పాటు చేసిన P3, P4 అనే 2 పెద్ద స్తంభాలు. ఇవి ఒక్కొక్కటి 141 మీటర్ల ఎత్తు ఉన్నాయి. కొండ ప్రాంతాలు, లోతైన లోయలతో కూడిన క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, భద్రతా సవాళ్ల నడుమ భారత సైన్యంలోని గూర్ఖా రైఫిల్స్ సహకారంతో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ వంతెన అనేది అటు రక్షణ పరంగా కూడా చాలా కీలకమండి. అందుకే ఇది చాలా కీలక ప్రాజెక్టుగా చెప్పవచ్చు. దీనిలోని కొన్ని కీ పాయింట్స్ చూస్తే జిరిబామ్ ఇంఫాల్ రైల్వే లైన్ ప్రాజెక్టులో దీనిని భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. లొకేషన్ నోని, మణిపూర్లోని నోని ప్రాంతం. హైట్ వచ్చి 141 మీటర్లు. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటండి? కనెక్ట్స్ మణిపూర్ విత్ ద బ్రాడ్ గేజ్ నెట్వర్క్, ఇంప్రూవింగ్ కనెక్టివిటీ అండ్ రెడ్యూసింగ్ ట్రావెల్ టైమ్. అలానే దీని యొక్క పర్పస్ ఎన్హాన్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ ఇన్ ఏ రిమోట్ రీజియన్. ఇండియన్ రైల్వేస్ ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేపట్టింది. అండ్ దీని యొక్క రికార్డ్ ఏంటి? సర్పాసెస్ ద మాలా రిజేకా వియాడక్ట్ ఇన్ మాంటెనిగ్రో ప్రాంతంలోని ఈ బ్రిడ్జ్ని ఇది అధిగమించి ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన పియర్ రైల్వే బ్రిడ్జ్గా ఇది రికార్డు సృష్టించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ కాంతి ఖడ్గం, హెజ్బుల్లాతో పోరులో కీలక పాత్ర పోషించిన లేజర్ ఆయుధం. ఈ ఆర్టికల్లో డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ గురించి అలానే భారతదేశం ఇందులో సాధిస్తున్న పురోగతి గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఇజ్రాయెల్ శక్తివంతమైన లేజర్ ఆయుధాన్ని యుద్ధరంగంలో విజయవంతంగా పరీక్షించింది. శత్రు డ్రోన్లపై ఈ కాంతి ఖడ్గం ప్రభావవంతంగా పనిచేసినట్లు పేర్కొంది. డజన్ల కొద్దీ ప్రత్యర్థి డ్రోన్లను కూల్చినట్లు వెల్లడించింది. ఐరన్ బీమ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న ఇజ్రాయెల్కు చెందిన రఫేల్ డిఫెన్స్ సిస్టమే ఈ లేజర్ ఆయుధాన్ని కూడా రూపొందించింది. ఇది ఐరన్ బీమ్ వ్యవస్థతో పోలిస్తే కాస్త తక్కువ శక్తివంతమైనదైన లెబనాన్ నుంచి హెజ్బుల్లా ప్రయోగించిన డ్రోన్లను సునాయాసంగా ధ్వంసం చేసింది అని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ ఐరన్ బీమ్ అనేది అత్యంత శక్తివంతమైన లేజర్ ఆయుధాలతో అభివృద్ధి చెందుతుంది అండి. ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఇజ్రాయెల్ సైన్యంలోకి రానుంది అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు దీనితో పోలిస్తే కొంత శక్తి తక్కువ అయిన డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ని ఈ లేజర్ ఆయుధాలని ప్రయోగించడం జరిగింది. ఈ రాఫెల్ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా అత్యంత శక్తివంతమైన లేజర్ను పూర్తిగా వినియోగించి యుద్ధాలలో ఇంటర్సెప్టర్గా వాడిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది అని ఆయన పేర్కొన్నారు. అంటే శత్రు దేశాల యొక్క క్షిపణులు కావచ్చు, డ్రోన్లను కావచ్చు, లేజర్ బీమ్స్ని ఉపయోగించి ధ్వంసం చేయడాన్ని మొట్టమొదటిసారిగా ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధాలలో వినియోగించారు. అయితే ఈ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ DEWలో భారతదేశం ఏ స్థాయిలో ఉంది ఈ అభివృద్ధి అనేది చూస్తే భారతదేశం కూడా ఇటీవల ఈ వెపన్స్ మీద దృష్టి సారించింది అండి. రీసెంట్గా భారతదేశం MK2A అనే ఒక లేజర్ వెపన్ని సక్సెస్ఫుల్గా పరీక్షించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ NOARలో ఈ పరీక్షని DRDO సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. ఈ MK2A యొక్క లేజర్ బీమ్ 30 కిలోవాట్ హై ఎనర్జీని కలిగి ఉంటుందండి. అలానే భారతదేశం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అంటే 50 కిలోవాట్స్ నుంచి 100 కిలోవాట్ రేంజ్ లేజర్ వెపన్స్ని తయారు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. దుర్గా 2 అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగిందండి. దుర్గా 2 అనేది
100 కిలోవాట్ హై ఎనర్జీ కలిగిన లేజర్ వెపన్, డైరెక్షనల్లీ అన్రిస్ట్రిక్టెడ్ రే గన్ అరే దుర్గా 2 అనే పేరుతో ఈ ప్రాజెక్టుని అభివృద్ధి చేస్తున్నారు. ఈ విధంగా భారతదేశం కూడా ఈ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ రేస్లో ముందుకు వెళ్తూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చు 6,372 కోట్లు, విదేశీ మారకపు లాభాలు 1,11,000 కోట్లు, టారిఫ్ విధానాల్లో మార్పులతో ఎగుమతులపై ప్రభావం, బ్యాలెన్స్ షీట్ పెరగడంతోనే భారీ డివిడెండ్. సో ఆర్బీఐ వార్షిక నివేదికలోని కీలక అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. దీనికి సంబంధించిన కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాము. బ్యాలెన్స్ షీట్ 76.25 లక్షల కోట్లకు పెరగడం వల్లే కేంద్రానికి 2.7 లక్షల కోట్ల డివిడెండ్ ఇవ్వగలిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అత్యంత వేగమైన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది అని, ఇందుకు బలమైన స్థూల ఆర్థిక మూలాలు చేదోడుగా నిలుస్తున్నాయని గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆర్బీఐ పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలు చూడండి. అంతర్జాతీయ మార్కెట్ ఊగిసలాటలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితి, సరఫరాలో ఇబ్బందులు, పర్యావరణ మార్పులు వంటివి ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసరవచ్చు అని ఈ నివేదిక తెలుపుతుంది. అదేవిధంగా అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గుతూ ఉండడము, మంచి వర్షాలతో దేశీయంగా వ్యవసాయ దిగుబడులు పెరిగితే ద్రవ్యోల్బణం మరింత కిందకు దిగిరావచ్చు అని ఈ నివేదిక అభిప్రాయపడుతుంది. వాణిజ్య విధానాలలో మార్పుల వల్ల ఆర్థిక మార్కెట్లలో ఊగిసలాటకు అవకాశం ఉంది. టారిఫ్ యుద్ధాల వల్ల ఎగుమతులపై ప్రభావం పడవచ్చు. అయితే వివిధ దేశాలతో మన దేశం కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల వల్ల ఆ ప్రభావం తగ్గవచ్చు అని ఈ వార్షిక నివేదిక అభిప్రాయపడింది. సేవల ఎగుమతులు, దేశంలోకి ప్రవాసులు పంపే రెమిటెన్సెస్ వల్ల కరెంటు ఖాతా లోటు కొత్త ఏడాదిలో నిర్వహించదగ్గ స్థాయిలోనే ఉండవచ్చు. అలానే వరుసగా 2 సమీక్షలలో కీలక వడ్డీ రేట్లను తగ్గించినందున ద్రవ్యోల్బణాన్ని 4% లోపు కట్టడి చేయగలమని ఈ నివేదిక తెలుపుతుంది. మార్చి 31 నాటికి మొత్తం మీద మిగులు ఏడాది కిందటితో పోలిస్తే 27.3% పెరిగి 2.68 లక్షల కోట్లకు చేరింది. ఇది ఆర్బీఐ వద్ద మిగులుకి సంబంధించిన గణాంకాలు అండి. అలానే విదేశీ మారకపు ద్రవ్య లావాదేవీల వల్ల లాభాలు 33% పెరిగి 1.11 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ప్రింటింగ్కు 6,737.82 కోట్లు వెచ్చించారు. 2023-24లోని 5,101.4 కోట్లతో పోలిస్తే ఈ వ్యయం 25% పెరిగింది. అంటే నోట్ల ముద్రణ వ్యయం కూడా ఇక్కడ పెరగడం గమనించవచ్చు. ఈ విధంగా ఆర్బీఐ యొక్క ఆదాయ వ్యయాల ఫలితంగా బ్యాలెన్స్ షీట్ 76.25 లక్షల కోట్లకు పెరగడం వల్ల కేంద్రానికి భారీ డివిడెండ్ను అందించగలిగామని ఈ నివేదిక తెలుపుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఈ ఆర్టికల్ భారతదేశంలో రోజురోజుకి పెరుగుతున్న బలవన్మరణాలు, సూసైడ్ కేసెస్ గురించి, ముఖ్యంగా నిరుద్యోగుల గురించి ఇక్కడ గణాంకాలని ఇవ్వడం జరిగింది అండి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో యొక్క నివేదికల ఆధారంగా ఈ కీలక గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవైపు భారతదేశం ఆర్థికంగా పురోగమిస్తుంది. జపాన్ను దాటి ఇండియా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు అధికారిక గణాలు గొప్పగా చెప్తున్నాయి. కానీ నిరుద్యోగ భూతం మాత్రం కోరలు చాస్తూనే ఉంది. ఉద్యోగం రాలేదన్న ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. గడిచిన 11 ఏళ్లలో భారత్లో 1.35 లక్షల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, భారతదేశం ఒకవైపు అభివృద్ధి చెందుతూ ఉంది, కానీ మన అభివృద్ధి ఏ విధంగా ఉంది, జాబ్లెస్ గ్రోత్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్నా కూడా దానికి తగినట్లుగా ఉద్యోగ కల్పన అనేది జరగడం లేదు. ముఖ్యంగా మన దేశం సేవారంగం మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వలన అత్యధిక ఉద్యోగాలు కల్పించే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది వెనుకబడుతూ ఉంది. కాబట్టే ఈ ఉద్యోగాల కల్పన అనేది లేదు. అదేవిధంగా మనకి రోజురోజుకి పెరుగుతున్న నూతన సాంకేతికతలు ఉన్న ఉద్యోగాలని పీకేసే పరిస్థితికి తీసుకువస్తున్నాయి. ఇక్కడ కొన్ని గణాంకాలు చూడండి. 2012లో 8,927 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే 2013లో 9,768, 14లో 9,918, ఇలా ప్రతి ఏడు అవి పెరుగుతూనే వస్తున్నాయి తప్ప ఇక్కడ చూడండి 2022 నాటికి అది 15,783కు చేరింది నిరుద్యోగుల యొక్క ఆత్మహత్య సంఖ్యలు అనేవి. ప్రభుత్వాలు ఈ ఉద్యోగ కల్పన మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడం ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది.
నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు వాటి చైర్మన్ల గురించి ఇవ్వడం జరిగింది. ఇది మనకి పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. కొన్ని కీలక రాజ్యాంగబద్ధ సంస్థలు వాటి ప్రస్తుత చైర్మన్లు ఇప్పుడు చూద్దాం. భారత ఎన్నికల సంఘం ప్రస్తుత చైర్మన్ జ్ఞానేష్ కుమార్ అండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి అజయ్ కుమార్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్కి కె సంజయ్ మూర్తి, అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి, 15వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎన్కే సింగ్, అలానే 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పాన్గారియా, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్గా కిషోర్ మక్వానా, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్గా అనంతర్ సింగ్ ఆర్య, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా హన్స్రాజ్ గంగారాం అహిర్. సో ఈ విధంగా ప్రస్తుతం ఈ కీలక రాజ్యాంగబద్ధ సంస్థల యొక్క చైర్మన్ల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ సినీ పురస్కారాలు 2024కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూద్దాము. ఇవి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ అవార్డ్స్ కాబట్టి కొన్ని ఎగ్జామ్స్లో వీటిని అడిగే అవకాశం ఉంది. నంది అవార్డులు అని ఇంతకు ముందు ఇచ్చేవారు, ఇప్పుడు ఆ స్థానంలో గద్దర్ సినీ పురస్కారాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్, కల్కి మరియు లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు లభించాయి. ఇందులో ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD నిలిచింది, ఉత్తమ ద్వితీయ చిత్రంగా పొట్టేల్, ఉత్తమ తృతీయ చిత్రంగా లక్కీ భాస్కర్ నిలిచాయి. వీటితో పాటు కొన్ని కీలక అవార్డు కేటగిరీలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇవి ఎగ్జామ్స్లో కొన్ని ఇంపార్టెంట్. ఈరోజు సమ్ ఇంపార్టెంట్ ఆన్లైనర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. ప్రతిష్టాత్మక స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ను 2025 సంవత్సరానికి ఎవరికి ప్రకటించారు? ఆన్సర్ గుంటర్ బ్లాష్ల్. సో వరద ప్రమాద విశ్లేషణ, నీటి వనరుల నిర్వహణలో చేసిన విశేష కృషికి ఈయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఈ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ను 2015లో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రాజేంద్ర సింగ్ గారు గెలుచుకోవడం జరిగింది. మన నెక్స్ట్ వన్ చూడండి. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? వరల్డ్ మెటీరియాలజికల్ డేని ప్రపంచవ్యాప్తంగా మార్చి 23వ తేదీన నిర్వహిస్తారు. దీనికి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే 1950లో ప్రపంచ వాతావరణ సంస్థ స్థాపనకు గుర్తుగా మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలానే 2025లో 75వ ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ అనే థీమ్తో నిర్వహించారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన MK2Aకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు మనము ఈ MK2A సిస్టమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేసి ఇచ్చానండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.